నాతో యేసయ్యా 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 ఒప్పుకున్నావా పాపాలు నా తండ్రి నీవే అయ్యా నా దేవుడవు నువ్వయ్యా నా తండ్రి చెప్పండి యేసయ్యా నేను నీతో ఉంటానయ్యా నా చేయి పట్టుకోయ్యా నేను మళ్ళీ పడిపోతున్నానయ్యా నన్ను బలపరచయ్యా నేను అది నుంచి బాగు చేయయ్యా నన్ను బాగు చేయి అన్నిటితో మనస్ఫూర్తిగా ఏడుస్తూ దేవా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా నన్ను బలపరచయ్యా నన్ను ఆదరించయ్యా అవునయ్యా రాత్రి తగలకుండా కాచే ప్రేమంతో గొప్ప చేస్తాయా నా కోసం ప్రాణం పెట్టావు చదువు పైకి ఎత్తి బిగ్గరగా చెప్తా వేసయ్యా అన్నిటితో వేసయ్యా మనస్ఫూర్తిగా ప్రార్థించు అయ్యా అందరూ వదిలేసారయ్యా నాకు నువ్వు కావాలయ్యా నా కోసం గాయాలు పొందావు ప్రాణం పెట్టావు తప్పులు చేయనగా మంచిగా జీవిస్తున్నాను చెప్దామా అందరం చెప్దామా యేసయ్యా అందరం చెప్దాం యేసయ్యా నేను క్షమించయ్యా ఇంత గొప్పగా నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటాను నేను చదువుకుంటాను నీ బిడ్డగా ఉంటానయ్యా యేసయ్యా కాపాడుతున్నారు కదా లేదా నచ్చిందానికి ఈరోజు చెప్పండి మనస్ఫూర్తి ప్రభుని ఆరాధించారు సంతోషం. కానీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సిన పని తెలుసా? ఖచ్చితంగా పొద్దున్న లేవగానే ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, స్కూల్కి ప్రేయర్ చేయండి, తినేటప్పుడు ప్రేయర్ చేయండి, ఎక్కువ ప్రార్థన అలవాటు చేసుకోండి.
నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ గోడ ఉంటే గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వేసేయా నేను స్కూల్కి వెళ్తున్నాను కొత్త రాయేసా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. నేను బైబిల్ బ్యాగ్లో నా బుక్స్ ఉంటాయి కదా, బుక్స్తో పాటు బైబిల్ పెట్టుకునేవాడిని. అందరూ టాయిలెట్కి ఇంటర్వ్యూలు వెళ్ళిపోయి ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటే నేను ఒక స్థలానికి మూలకి వెళ్ళిపోయి బైబిల్ చదువుకుని మాట చదివేసి బైబిల్ ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళి క్లాస్లో కూర్చున్నాను. మీరు నిజంగా మారితే, నిజంగా మీరు మారితే, ఏసమ్మలు మారుస్తే ఇలా మీరు కనపరచాలి. మీ అమ్మలు చూస్తే ఏంటంటే ఎలా మారిపోయాడు, అరే బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, అరే ఏమైందిరా నీకు, అమ్మా ఏసే నా జీవితాన్ని మార్చాడమ్మా. అరే ఈ అమ్మాయి ఏంటి పొద్దున 10 గంటలకు లేచేది 6 గంటలకు లేచింది, పనులు చేస్తూ ఉంది, పాత్రలు అడుగుతా ఉంది, కసు కొడతా ఉంది, అరే మా కూతురు బాగా మారిపోయింది. కాబట్టి మీరు మీ అమ్మకి చెప్పాలి, అమ్మా ఏసే నా జీవితాన్ని మార్చాడమ్మా చెప్పాలి ఫ్రెండ్స్. మీ గురించి క్లాస్లో అందరు గోల చేస్తూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే మీ టీచర్ చెప్పాలి, రే వాడు ఏంట్రా బూతులు మాడట్లా, తిట్టట్లా, కొట్టట్లా, మర్యాద కూర్చుంటాడు, సూపర్ రా. అప్పుడు మీ పక్కన వాళ్ళు చెప్పాలి, టీచర్ వాడు ఏసే నమ్ముకున్న టీచర్, వాడి జీవితాన్ని ఏసే మార్చాడంట. టీచర్ కూడా ఆశ్చర్యపోతాను. నేను మారిన తర్వాత ఏసే నమ్ముకున్న తర్వాత స్కూల్లో వీళ్ళు అందరూ అమలు చేస్తారు, సరైన కూర్చునేవాడు. మా టీచర్ చూసింది, గమనించింది. తర్వాత రోజు మళ్ళీ వచ్చి క్లాసులో కూర్చున్నాను, సైలెంట్ కూర్చున్నాను, చూసింది. తర్వాత రోజు మళ్ళీ వచ్చి సైలెంట్. అందరు గోల చేస్తారు, బూతులు తిట్టుకుంటారు, కొట్టుకునేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు అల్లరి చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్ ఉండేవాడిని. ఒకరోజు మా టీచర్ లేపి దగ్గర తీసుకొని నేను ఇట్లా తట్టి, రే సూపర్ అవుతుంది, అందరిలా కాకుండా చక్కగా కూర్చున్నాడు, బాగా ఉన్నాడు, ఏమైందికి అక్కడ చెప్పాను టీచర్ నన్ను వేసి మార్చాను టీచర్ అని చెప్పాను. అప్పుడు టీచర్ నన్ను గట్టిగా హక్ చేసుకొని సేకరించి సూపర్ అని చెప్పి నన్ను ఎంతగానో ఆనందంగా నాతో మాట్లాడింది టీచర్. అప్పటి వరకు మనం చూస్తే కోపడేది, చెయ్యి ఇది అల్లరాయిందా పట్టుకోలేదా నేను తాగా పట్టేసుకున్నాను. కానీ ఎప్పుడైతే వేసిన విధంలోకి వచ్చాడో ఆ విధంగా చెప్పాను. ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు, ఆ విధంగా ఖచ్చితంగా మీ అమ్మని చెప్పాలి, నా కూతురు మారింది, నా కొడుకు మారాడు, నా బిడ్డ మారిందిరా అని బంగారం రాయుడు తన దగ్గర తీసుకుని నిలబెట్టుకోవాలి. కానీ ఇది వేస్ట్గా రాయుడు, దద్దమ్మ నేను వేస్ట్, అంటే ఈ అమ్మాయి వేస్ట్ది ఇచ్చి పనికి వాళ్ళని బుద్ధిలేదు దీనికి అని తిట్టించుకుంటే ఇచ్చి మన పరుగు పోయినట్టు. సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోండి, పట్టుదలతో ఉండండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, మార్పు మీలో కనబరచండి. అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలా ఉంటారా? ఉంటామో చూపించు నాకు కదా ఏసయ్య చెప్పండి, ఏసయ్యా ఏసయ్యా ఓ ఏసయ్యా చెప్పండి అక్కడ, ఏసయ్యా నేను నిర్ణయం తీసుకున్నా, ఓకే ఎన్నో దోమకాలు చేసిన నేను కూడా దేవుని దొంగతనం చేస్తామని నేను ఎన్నో పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అందరికీ ప్రెజర్
నేను మా అమ్మ వాళ్ళకి లోబడకుండా ఉంటుంటే ద్వారా రమేష్ అన్న నన్ను మాట్లాడినానండి. చాలా లోబడలేదు. ఇప్పటి నుంచి రమేష్ అన్న మరల ద్వారా నేను మారిపోవాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు చేసినాక నేను పాపం చేసిన తల్లిదండ్రులకు సరిగ్గా లోపడదు. నేను రమేష్ అన్న మాటల ద్వారా నేను పరిసచ్చాడు సంస్థల అక్కడికి వందనాలు. నేను ఈ రోజులు దేవుని పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా హాలిడేస్ వస్తే లేట్గా వచ్చేదాన్ని. మా మమ్మీ చెప్తే కూడా వినేదాన్ని కాదు. ఇప్పుడు రమేష్ అన్న ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకుని దేవుని పట్ల నేను నిర్ణయం తీసుకున్నాను. నా తల్లిదండ్రుల మాట వినాలని, అలా కావాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి నాకు